నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరి మధ్య ఉన్న స్నేహం గురించి ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకి చాలా బాగా తెలుసు. కేంద్రంలో కూడా కాస్త తెలుసు. మరి ఈ నేపథ్యంలో 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఇక్కడ కేసీఆర్ గారు సహాయం చేశారు అని చెప్పేసి ఒక పెద్ద ప్రచారమే ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ నిన్న కేసీఆర్ గారు మాటలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ రాబోయే అంటే 2029 ఎలక్షన్స్లో గెలిపించడం కోసం భారీ స్కెచ్ ఇప్పటి నుండే అమలు చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. మరి ఏంటి ఆ స్కెచ్ అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. కేసీఆర్ గారు ఒక భారీ స్కెచ్ వేశారు, దాన్ని అమలు చేస్తున్నారు. ఏంటి అంటే 2029లో ఏపీలో ఎలక్షన్స్ జరుగుతాయి, అందులో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసమే ఈ స్కెచ్ అనేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీరేమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి, చంద్రబాబు గారు అంటే ఏంటి, నరేంద్ర మోడీ గారు అంటే ఏంటి అనేది భారత సమాజానికి, తెలంగాణ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి స్పష్టత ఉంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ లేదు. ఎందుకనంటే 2014 వరకు కేసీఆర్ గారు అంటే ఏంటది ఉద్యమ నాయకుడిగా మాత్రమే తెలుసు. పరిపాలకుడిగా ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది తెలియదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019 వరకు ఆయన ఏంటనేది తెలియదు పరిపాలకుడిగా. 2019 నుంచి 2024 వరకు ఆయన ఏంటనేది తెలుసు. నరేంద్ర మోడీ గారు 2014 ముందు ఆయన గుజరాత్లో ఉన్నారు. గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉంది అనేది తెలుసు. అది తెలుసుకున్న తర్వాతనే భారత సమాజం ఆయనకి ప్రధానమంత్రిగా మూడోసారి అవకాశం ఇచ్చింది. సో కాబట్టి ఎంత స్పష్టత ఉన్నప్పుడు సమాజంలో వాళ్ళని మరొక రకంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం అనేది సహజంగా రాజకీయ నాయకులు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నం ఇప్పుడు కేసీఆర్ గారు మొదలుపెట్టారనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయడానికి ప్రయత్నం చేసేలాగా మాట్లాడారా అని అంటే ఆ కోణం నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు రాజకీయ విశ్లేషణ చేసినప్పుడు సమకాలీనంగా లేదంటే అసలు ఏం జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. పెట్టి ఆయన పోలవరం గురించి మాట్లాడారు. సేమ్ ఇదే నీటి గురించి మాట్లాడాడు ఆయన. పోలవరం కంప్లీట్ కాదు, పోలవరం ఏమీ జరగలేదు అని చెప్పి మాట్లాడారు. అంటే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయలేరు అనేటువంటి వ్యాఖ్యల్ని ప్రజల మధ్య తీసుకెళ్లారు. సరే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎవరి కోసం ప్రెస్ మీట్స్ పెడతారు, ఎవరి కోసం మాట్లాడతారు, ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశం మొత్తానికి తెలుసు. ఎవరిని టార్గెట్ చేస్తారు? సింపుల్గా ఆయన చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారు. సో పోలవరం కంప్లీట్ కాదు, రాజధానికి సంబంధించినటువంటి భూములు అన్నీ తీసుకోవడం ఎందుకు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని. సేమ్ అదే వాయిస్ ఇంచుమించుగా కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ నుంచి వినిపించారు. తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పినటువంటి వాయిస్ ఏంటి, విశాఖలో కంపెనీలతోటి ఎంఓఏలు కుదుర్చుకున్నారు, ఆ ఎంఓఏలు కుదుర్చుకున్నంత వాళ్ళందరూ కూడా వంట మనుషులు అని చెప్పి అన్నారు. అవును సార్. మరి వంట మనుషులు అయితే మరి గూగుల్ ఏఐ డేటా సెంటర్ అక్కడ వస్తుంది కదా, మరి సుందర్ పిచ్చే వంట మనిషా? టీసీఎస్ వచ్చింది కదా, టీసీఎస్ వచ్చిన వాది టీసీఎస్ సరే రతన్ టాటా గారు లేరు అనుకున్నాం. సో ఇప్పుడు ఆయన వచ్చారు, ఆయన కూడా వంట మనిషేనా టీసీఎస్? తర్వాత అక్కడికి క్యాబ్ జెమిని ఇది వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది. కాగ్నిజెంట్ సీఈఓ కూడా వంట మనిషేనా? ఇన్ఫోసిస్ వెళ్ళబోతుంది, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా వంట మనిషేనా? క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టడానికి టీసీఎస్ వస్తుంది, ఐబిఎం వస్తుంది 2026 జనవరిలో, అంటే మరి కొన్ని రోజుల్లో ప్రారంభించబోతున్నారు. వాళ్ళు కూడా వంట మనుషులేనా? ఐబిఎం నిర్వాహకుడు, టీసీఎస్ యాజమాన్యం, ఇవన్నీ వంట మనుషులేనా? సో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత అనేక కంపెనీలు అక్కడికి వచ్చాయి. ఆల్రెడీ వాళ్ళు లాంచ్ చేశారు, శంకుస్థాపన కూడా చేశారు కొన్నిటికి. అక్కడ ఐటీ సెక్టర్ అభివృద్ధి చెందుతుంది. ఒప్పందాలు చేసుకున్న తర్వాత డ్రోన్ టెక్నాలజీ అక్కడ తీసుకొస్తున్నారు ఓర్వకల్కి. క్వాంటమ్ కంప్యూటర్స్ అమరావతి తీసుకొస్తున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ ఆల్రెడీ ఎలక్ట్రానిక్ హబ్గా తిరుపతి ఉంది. వైజాగ్ని ఐటీ హబ్గా మారుస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది. ఇన్ని జరుగుతున్నాయి. అమరావతి రాజధానికి సంబంధించిన నిర్మాణం వేగంగా జరుగుతుంది.
ఇవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ ఎంఓఏలు కూర్చున్న వంట మనుషులతో కుదుర్చుకున్నాడు, అక్కడ ఏం చేయట్లేదు అని చెప్పేసి కేసీఆర్ గారు అంటుంటే విచిత్రమైన పరిణామం ఏం తెలుసా? హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ గత కొన్ని రోజుల క్రితం వాళ్ళు మాట్లాడింది ఏం తెలుసా? కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం పార్టీ, అందువల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, ఆ తరహాలో అభివృద్ధి మనకు లేదని చెప్పేసి కేటీఆర్ గారు హరీష్ గారు గత కొన్ని రోజుల క్రితం మాట్లాడారు. వాళ్ళేమో అభివృద్ధి అంటున్నారు, ఈయనేమో బోగస్ అంటున్నారు. ఈయనేమో వంట మనిషి బోగస్ అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారో అదే మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదా సార్? అంటే ఇంకొక విషయం ప్రస్తావించాలనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అయితే నిన్న అమీర్పేట సరౌండింగ్స్ లో ఒక ర్యాలీ నిర్వహించారంట. అందులో ఎక్కువగా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మార్నింగ్ ఒక ఛానల్లో నేను విన్నాను. ఏంటి అంటే ఇది కూడా ఒక స్కెచ్చేనా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు కాదు అనేది అందరికీ తెలుసు, తెలుగు సమాజానికి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఈ రెండు వేరు కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి కేసీఆర్ గారు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక ఆయన ఏదనుకుంటే అది జరిగిద్ది తెలంగాణలో. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయిన తర్వాత సెక్రటరియట్ రాసి ఇచ్చేసాడు ఇమీడియట్గా, ఫస్ట్ మీట్లోనే. సో రెండో మీట్లో అసెంబ్లీ ఇచ్చేసాడు. ఇంకా మూడో మీటు జరిగింది. ఇప్పుడు మొత్తం బైఫర్కేషన్ చట్టంలో 9-10 షెడ్యూల్లో 2,50,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. వాటి పంపకం జరగాలి. వాటి పంపకం జరగాలంటే న్యాయబద్ధంగా జరగాలి. అదే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారు ఏం చెప్తే అది వింటారు. అది కేసీఆర్ గారికి కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి సంతోషించింది ఎవరు? అది కూలిపోయింది కాబట్టి మనం బాగున్నామని చెప్పి చెప్పారు కదా అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట కేసీఆర్ గారు చెప్పారు కదా. ఒక సీనియర్ పొలిటీషియన్, ఆయన అనేక పుస్తకాలు చదివినటువంటి పాండిత్యం కలిగినటువంటి లీడరు ఆ మాట అన్నారు అని అంటే ఆయన లోపల ఉండేటువంటి ఆంతర్యం ఏంటి అనేది జనాలకి అర్థం చేసుకోలేరా? అసలు ఆ మాట అనకూడదు, కానీ అన్నారు అంటేనే అన్నారు కదా. అనేక సందర్భాలు అన్నారు, ఒకసారి కాదు. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రాజకీయంగా ఎదగడానికి, రాజకీయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చూసి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేసింది ఎవరు? కేసీఆర్ గారు కదా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పి అసెంబ్లీలో, అసెంబ్లీ బయట, ఎన్నికల ప్రచారంలో 2023 చెప్పింది ఎవరు? కేసీఆర్ గారు కదా. తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుందని చెప్పి చెప్పింది ఎవరు? ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుందని చెప్పింది ఎవరు? ఇదే అభివృద్ధి అంటే చెప్పింది ఎవరు? కేసీఆర్ గారు కదా. ఇది అందరికీ తెలుసు కదా. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి అక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఇంచుమించుగా ఒకే సమాధానం మాట్లాడుతున్నారు. ఇంచుమించుగా ఒకే అంశాలు మాట్లాడుతున్నారు. ఒకే అంశాలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అక్కడ ఎలాగైనా సరే ముఖ్యమంత్రిని చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరాధారం ఉన్న ఆరోపణలతో జైల్లో పెట్టించినప్పుడు ఇక్కడ ధర్నాలు, ఆందోళన చేస్తే ఆ రోజేమో ఆంధ్రాలోకి ఇక్కడేం పని అని చెప్పి అన్నారు కేటీఆర్ గారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డేకి ఇక్కడ ర్యాలీలు తీస్తుంటే మరి ఇక్కడేం పని? జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డేకి అక్కడ కదా, మీరు ఇక్కడేం పని అని చెప్పేసి అనాలిగా. ఈవెన్ అధికారంలో లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అనాలి కదా. ప్లస్ ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిశారు కదా. ఈ మధ్యకాలంలో కలిశారు వాళ్ళిద్దరు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని వేరువేరుగా చూడలేము, వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యాన్ని కూడా వేరువేరుగా చూడలేము అన్నట్టుగా ఉంది. ఇక్కడేమో కేటీఆర్ గారిని కవిత గారు వ్యతిరేకిస్తూ, కేటీఆర్ గారు ఏంటి, ఆ తర్వాత కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు ఎంత సంపాదించుకున్నారు, ఇవన్నీ ఆవిడ జాగృతి యాత్ర పెట్టేసి ఆవిడ తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ వీళ్ళ మొత్తం వ్యవహారం బయట పెడుతున్నారు. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది షర్మిలా గారు బయట పెడుతున్నారు, విజయం గారు కూడా బయట పెడుతున్నారు. సో కాబట్టి ఫ్యామిలీ నేపథ్యం, రాజకీయ నేపథ్యం అన్నీ ఒకలాగానే కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఒక గూటి పక్షులు ఒక దగ్గరికే చేరతాయి అనేది సహజంగా పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట. సో కేసీఆర్ గారికి భావజాలానికి, కేసీఆర్ గారికి దగ్గరగా ఉండేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణలో ఏం చేసినా చేయకపోయినా అభివృద్ధి అనేది కనపడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ ఆయన ఉన్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారి కొట్టి పరిగెత్తాలి, చంద్రబాబు నాయుడు గారి విజన్ తోటి పరిగెత్తాలి, లేదంటే తెలంగాణ సమాజం ఆయన్ని ఒప్పుకోదు ఒకవేళ ఇన్ కేసు వస్తే.
ప్లస్ రాజకీయ కోణం కూడా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు, ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని ఆయన అసెంబ్లీకి హాజరు కావట్లేదు. ఇక్కడ ఈయన హాజరు, ప్రతిపక్ష నేతగా అధికారం ఇచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా హోదా ఇచ్చినప్పుడు కూడా తెలంగాణ సమాజం ఈయన అసెంబ్లీకి హాజరు కావట్లేదు. ఈయన అసెంబ్లీకి హాజరు కావట్లేదు, ఆయన అసెంబ్లీకి హాజరు కావట్లేదు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆయన పరిస్థితి అదే ఉంటుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు బై ఎలక్షన్స్లో అదే పరిస్థితి ఉంది అక్కడ. ఇక్కడ బై ఎలక్షన్స్ కేసీఆర్ గారికి ఇక్కడ పరిస్థితి ఇలానే ఉంది. సో కాబట్టి వీళ్ళిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారు. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి 2019లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు, అదే తరహాలో కూర్చోబెడితే తప్ప తనకి మనుగడ ఉండదు అనేటువంటి ఉద్దేశం బహుశా ఉండొచ్చు కేసీఆర్ గారికి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళంత వరకు హైలైట్ చేసేటువంటి ప్రయత్నం, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళంత వరకు డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఎంఓఎల్ జరగలేదు, లేదంటే అక్కడ ఏం అభివృద్ధి లేదన్నప్పుడు మరి ఎందుకు మీ పార్టీకి సంబంధించిన మల్లారెడ్డి గారు అక్కడికి వెళ్ళిపోయారు? అక్కడికి వెళ్ళి అద్భుతం అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు కేటీఆర్ గారు, హరీష్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అద్భుతం అని చెప్పి అంటున్నారు? ఆయనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే గూగుల్ డేటా ఏ సెంటర్ వచ్చిందని అంటేమో అది వేర్ హౌస్ గోడౌన్ అని చెప్పి అన్నారు వైసీపీ వాళ్ళు. సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది నా వల్లనే వచ్చిందని ఆయన చెప్పాడు. ఇక్కడ కేసీఆర్ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతం అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు అంటుంటే ఈయన వచ్చేసి అదంతా వంట మనుషులతో ఒప్పందం కూర్చుకున్నారు అని అంటాడు. అంటే వీళ్ళకి ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అంటే సరైన దిశానిర్దేశం లేదు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? రాజకీయ భవిష్యత్తు కనిపించినప్పుడు ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉంటారు. అవసరానికి తగ్గట్టు యుద్ధంలో ఓడిపోయేటప్పుడు లాస్ట్లో చెప్తారు, యుద్ధంలో ఓడిపోయేటప్పుడు రాజనీతి అనేది ఉండదంట, యుద్ధ నీతి అనేది ఉండదంట, ఎట్టబడితే అట్ట కత్తి తిప్పేస్తారంట. అలాంటి పరిస్థితి ఉన్నట్టు అనిపిస్తుంది వీళ్ళ మాటలు బట్టి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.